ఏపీలో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి మరిన్ని మెరుగులు దిద్ది దాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం. ఆరోగ్యశ్రీ కింద చికిత్సల వ్యయ పరిమితి 25 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీతో పాటు లబ్ధిదారులకు దిక్సూచి పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ను ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేయించేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడకు వెళ్ళాలి, ఆరోగ్యశ్రీలు ఎలా పొందుకోవాలి, ఎవరిని అడగాలి అనే ఇలాంటి సందేహాలకు సమాధానాలను వివరంగా ప్రతి ఇంటికి వెళ్లి వివరించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఏపీలో పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో సీఎం జగన్ ముందుకు సాగుతున్నారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీకి మరిన్ని మెరుగులు దిద్ది దాన్ని నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం. ఆరోగ్యశ్రీ కింద చికిత్సల వ్యయ పరిమితి 25 లక్షల రూపాయలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీతో పాటు లబ్ధిదారులకు దిక్సూచిలా పనిచేసే ఆరోగ్యశ్రీ యాప్ను ప్రతి ఒక్కరి సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేయించేలా కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి, ఎక్కడకు వెళ్ళాలి, ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి, ఎవరిని అడగాలి అనే ఇలాంటి సందేహాలకు సమాధానాలను వివరంగా ప్రతి ఇంటికి వెళ్లి వివరించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్. గుడ్ మార్నింగ్ ఆనంద్. రాష్ట్రంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. ముఖ్యంగా ఇప్పటికే ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నటువంటి సేవలను కూడా మరింతగా అందించేందుకు అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే గతంలో ఉన్నటువంటి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు దగ్గర అయ్యేలా కూడా విభిన్న రీతిలో కూడా కొంత రూపొందించాలని చెప్పి ఇప్పటికే భావించారు. తద్వారా ఇప్పటికే కూడా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీపై కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించినటువంటి డిఎంహెచ్ఓతో కూడా, డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీసర్తో కూడా మాట్లాడి ఏదైతే ఆరోగ్యశ్రీ కార్డుల పెంపునకు కృషి చేయాలని చెప్పి కూడా మాట్లాడారు. మరి ఇప్పటికే దీనికి సంబంధించి కూడా గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశాలు నిర్వహించారు. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా గ్రామ స్థాయి వరకు కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యశ్రీ కార్డులపై అవగాహన పెంచాలి. అదేవిధంగా ఎవరికి ఏ ఇబ్బంది కూడా వెంటనే కార్పొరేట్ హాస్పిటల్లో సైతం కూడా వైద్యం అందించే విధంగా కృషి చేసేయాలంటూ కూడా ఇప్పటికే ఆయన ఆదేశించిన నేపథ్యంలో కూడా తాజాగా ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నేడైతే మాత్రం ఏదైతే ఆరోగ్యకి సంబంధించినటువంటి యాప్ ను కూడా డౌన్లోడ్ చేయించడం, అదేవిధంగా ఈ పథకానికి సంబంధించినటువంటి వైద్యం ఎలా పొందాలనే దానిపై కూడా అర్హులకు అవగాహన కల్పించడమే ఇక ఈ యొక్క కార్యక్రమ ఉద్దేశంగా కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించినటువంటి కొత్త ఫీచర్లతో కూడా మెరుగైనటువంటి ఆరోగ్యశ్రీ కార్డు పంపిణీ చేయనున్నారు. మొత్తం ఏదైతే ఆరోగ్యశ్రీ వైద్య పరిధికి సంబంధించి కూడా 25 లక్షల రూపాయల దాకా కూడా పెంచాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. పేద మధ్యతరగతి ప్రజలకు మెరుగైనటువంటి ఉచిత కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి తెచ్చే విధంగా కూడా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని కూడా మరింత హంగులతో కూడినటువంటి వసతులు కల్పించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ రోజు 10 గంటల ప్రాంతంలో కూడా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి కూడా బటన్ నొక్కి కూడా సంబంధించినటువంటి యాప్ అయితే మాత్రం ప్రారంభించబోతా ఉన్నారు. ప్రారంభించినటువంటి అనంతరం కూడా పూర్తి స్థాయిలో ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్లు కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఇటు
సచివాలయ సిబ్బంది కావచ్చు పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఇంటికి వెళ్ళడం వెళ్ళి ఏదైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కార్డు ఉందో ఆ ఆరోగ్యశ్రీ కార్డు సంబంధించినటువంటి ఆ కార్డులో ఉన్నటువంటి నెంబర్ ద్వారా అప్డేట్ చేసినటువంటి అనంతరం కూడా 25 లక్షల రూపాయలు దాదాపుగా 25 లక్షల రూపాయలు కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క ఆధార్ కార్డు పై కూడా నమోదు చేయడం ఈ పరిణామాలను కూడా ఈ రోజు సాయంత్రం లోపు కూడా పూర్తి చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశించబోతున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే కూడా ప్రతి ఒక్క ఏదైతే క్యూఆర్ కోడ్ ద్వారా కాకుండా లబ్ధిదారి ఫోటో ఏదైతే కుటుంబ యజమాని పేరు ఫోన్ నెంబర్ వివిధ ఆధారాల ప్రకారం కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క ఆధార్ కార్డులు అయితే మాత్రం ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయబోతా ఉంది. మరి మంజూరు చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క కార్యక్రమంపై పూర్తి స్థాయి సమాలోచనలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొద్ది కూడా ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి అనే అంశంపై కూడా ఇప్పటికే కేంద్ర మంత్రులతో కూడా జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి సమాలోచనలు చేశారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకి అందరి పక్షంలో కూడా వాటిని అందించే విధంగా కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు కృషి చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు. ఆనంద్ ఏదేమైనా కూడా ఈ యాప్ ని ప్రారంభించనున్నారు. పవన్, యాక్చువల్లీ ఆరోగ్యశ్రీ పథకానికి మెరుగులు దిద్ది వాళ్ళైతే సీఎం లాంఛనంగా ప్రారంభిస్తున్నారు అని చెప్పి కూడా మీరు చెప్తాను. అసలు యాక్చువల్లీ ఈ ఆరోగ్యశ్రీకి మెరుగులు దిద్దడం ఏంటి, అసలు ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి ఫీచర్స్ ఏంటి అసలు? అంటే ఖచ్చితంగా కూడా చూడొచ్చు, గతంలో ఆరోగ్యశ్రీ కార్డు కేవలం 1000 రూపాయల వైద్యం మాత్రమే అందించాలని చెప్పి కూడా భావించారు. 1000 రూపాయలు దాటిన తర్వాత 1000 రూపాయల లోపు ఉచిత వైద్యం ఉంటుంది. ఆ తర్వాత ఏదైతే ఎవరైతే రోగి ఉంటారో వారికి సంబంధించినటువంటి వారే ఆ ఖర్చుని భరించాలని చెప్పి కూడా ఆ గతంలో చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఆ విషయాన్ని మంత్రులు కేబినెట్ సమావేశంలో కూడా 25 లక్షల రూపాయలు దాదాపుగా గతంలో 1000 రూపాయలు అదేవిధంగా ఏదైనా ఆపరేషన్ సంబంధించినటువంటి 3 లక్షల రూపాయలు 4 లక్షల రూపాయలు ఆ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఆ యొక్క సబ్సిడీని ఈ రోజు 25 లక్షల రూపాయలు పెంచాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావించింది. మరి భావించినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఆరోగ్యం సంబంధించినటువంటి యాప్ ను విడుదల చేయడమే కాకుండా దానిపై ప్రతి ఒక్క ఎవరైతే ఈ కుటుంబ సభ్యుడు ఉంటాడో కుటుంబ సభ్యుడికి కూడా పూర్తి స్థాయిలో దానిపై అవగాహన కార్యక్రమాన్ని వార్డు సచివాలయ సిబ్బంది ఇటు వాలంటీర్లు కూడా పూర్తిగా వారికి వివరించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి చెప్పినటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి యాప్ అయితే మాత్రం ముఖ్యమంత్రి ప్రారంభించి అనంతరం దానికి సంబంధించినటువంటి డేటా మొత్తం అని కూడా పూర్తి స్థాయిలో ఒక క్యూఆర్ కోడ్ ఏదైతే లబ్ధిదారుడికి సంబంధించిన ఫోటో కూడా పూర్తి స్థాయిలో దాంట్లో ఆమోదించి ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్ కూడా దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ వివరాలను కూడా పంపనున్నట్టుగా తెలుస్తా ఉంది. ఓకే, థ్యాంక్ యూ పవన్.